కళ్ళంటి నీళ్ళు వచ్చిన క్షణాలు ఉన్నాయి ఈ 40-45 ఏళ్ల యూత్ నుంచి ఈ రోజు వరకు? ఇంకా జయలలిత విషయంలోనే ఫెయిల్ అయ్యా. ఎప్పుడైతే చావు దెబ్బలు తిన్నానో ఆ రోజు ఇంకా పూర్తిగా డిసైడ్ అయిపోయా. అది చాణక్య శపథం అనుకోండి, ఏమన్నా అనుకోండి, దింపి తీరుతాయండి. సార్, ఇప్పుడు ఈ ప్రస్థానంలో 9 ఏళ్ళు మీ రాజకీయ ప్రస్థానం, దాదాపు మీరు ఆంధ్రాలో అన్ని పార్టీలు చూశారు, ఎక్స్పీరియన్సెస్. జగన్ నేను నమ్మను. చెత్త తీసుకొచ్చి రేటు డబుల్ చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా పోయింది అతను తీసుకున్న నిర్ణయం వలన. ఒకసారి రాజ్నాథ్ సింగ్ గారు నాకు చాలా క్లోజు, ఆయన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ. ఆయన ఊరికి చూసొద్దామని చెప్పి కిషన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఆయన కండు వేస్తారు. నమస్కారం అండి రఘురామకృష్ణరాజు గారు. నమస్తే విఎస్ఆర్ గారు. సార్, ఇప్పుడు 40 ఏళ్ల క్రితం RRR, అప్పుడు RRR అనలేదు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని చూస్తే, అంటే మీ రెప్లికాని నేను పెట్టా, యంగ్ RRR అక్కడ ఉండి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆహా ఏమయ్యాడండి, ఏమయ్యాను నేను అని అనుకుంటారా? ఇంకా ఏదో చేయాలి మనం అనుకుంది అని అనిపిస్తుందా? అంటే మీ క్లోనే, మీ ట్విన్నే అక్కడ నుంచి అడిగితే? అంటే ఇప్పుడు మీరు ప్రశ్న అడిగితే దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు దాకా నాకు ఆలోచన రాలా. ఓకే, అదే అంటే మన చిన్నప్పుడు మనం ఏదో అనుకుంటాం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు, లేకపోతే మీరు మామూలుగా ఫార్మసీ, ఎంఫార్మసీ ఏదో చేసేటప్పుడు ఏదో అనుకుంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఎన్ని వందల కోట్లు సంపాదించినా ప్రజల్లో నుంచి వచ్చే నిజమైన అభిమానం చూసినప్పుడు దట్ ఈస్ ఇన్వాల్యుబుల్. మీకు డబ్బులు అంటే ఓకే, దెర్ ఈస్ ఎ లిమిట్, అంటే యూ కెన్ కౌంట్ ఇట్ ఇన్ ద సెన్స్. కరెక్ట్. మా సీఎం గారు చెప్తూ ఉంటారు 2047లో ఏదో 300 ట్రిలియన్ ఎకానమీ అని లెక్కలు చెప్తూ ఉంటారు కదా. సో దేనికైనా ఒక నెంబర్ ఉంటుంది, ఇన్ని ట్రిలియన్లనో లేకపోతే ఇన్ని 2.5 ట్రిలియన్ 2047 ఏదో అలా డబ్బు అనేటప్పటికి మీకు యూ కెన్ కౌంట్, యూ కెన్ ఎక్స్ప్రెస్ ద నెంబర్. బట్ ఈ నిజంగా జెన్యున్గా మిమ్మల్ని, ఎందుకంటే నాకు నేను ఎక్కడ హ్యాపీనెస్ ఫీల్ అయ్యానంటే లైఫ్లో చాలా డబ్బులు సంపాదించాం, అప్పుడెప్పుడు అంత హ్యాపీనెస్ రాలా. ప్రజల అభిమానం మీకు ఒక క్యాపిటల్. ఎందుకంటే ప్రజల అభిమానం కూడా ఎప్పుడంటే నాకే పదవి రానప్పుడు. వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. సపోర్ట్ అని కూడా కాదు, అభిమానమా, అఫెక్షన్. ఇప్పుడు నార్మల్గా మనం అనుకునేది ఏంటంటే, పదవి బట్టి ఎవరికైనా విలువ, ఒక మనిషి రెస్పెక్ట్. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అది, డబ్బు పదవి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. విలువ పొందాలి అంటే రాజకీయ నాయకుడికి పదవి, రాజకీయ నాయకుడికి, నాన్ పొలిటీషియన్కి డబ్బు, రాజకీయ నాయకుడికి పదవి ఉంటే ఓకే, జనం రెస్పెక్ట్ ఇస్తారు, వాట్ ఎవర్ మై బి ద రీజన్. నాకు ఏ పోస్ట్, నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఏ ఉద్యోగం నాకు లేనప్పుడు, అప్పుడు నేను జనంలోకి వెళ్ళినప్పుడు అక్రాస్ ది స్టేట్ నేను చాలా ఊళ్ళో వెళ్ళాను, చాలా దేవాలయాలకు వెళ్ళా. బట్ ద అఫెక్షన్ దే హ్యాడ్ షోన్ ఆర్ ద లవ్ దే హ్యాడ్ షవర్డ్ ఆన్ మీ, అది ఇన్వాల్యుబుల్. అంటే మీరు రాష్ట్రం కోసం ఫైట్ చేస్తున్నారు అన్నది కమ్యూనికేట్ చేయగలిగారనా మీ ఉద్దేశం? ఏమో, బట్ ప్రజలు అంటే అప్పుడు దాకా ఒక పదవి ఉంటే గౌరవం ఉంటుంది, పదవి లేని వాడికి గౌరవం ఉండదు, అపోహ అనుకోవచ్చు అని అనుకునే నా అపోహని నా ఎగ్జాంపుల్ ద్వారానే తొలగించుకోవటం అయింది, బ్రేక్ చేశారు. ఓకే ఓకే సార్, మీకు ఆ పర్సివరెన్స్ ఎలా వచ్చింది అసలు? అంటే అన్ని సంవత్సరాలు రోజు ఒకటింటికి మధ్యాహ్నం పెట్టి ఏదో ఒకటి ఇంపార్టెంట్ విషయం, కసి, ఓడించాలి అన్న కసి. ఓకే, అంటే ఆ కసి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సాధించాలి అంటే మీరు, అంతే కదా సార్? ఓకే ఓకే సార్, ఇప్పుడు మనకి ఎంత మనం అచీవ్ అయినా సరే
వ్యాపారంలో కానీ లేకపోతే రాజకీయాలు కానీ ఇంకెక్కడైనా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇంట్లో న్యూసెన్స్ ఉంటే ఏం చేయలేం. మనం ఏమీ చేయలేం. ఇక మనం అసలు ఏమీ చేయలేం. కరెక్ట్. ఇప్పుడు మీరు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? మీ బెటర్ హాఫ్ కానీ మీ పిల్లలు కానీ ఒక భావోద్వేగమైన క్షణాలు మీరు రాజకీయంగా మిమ్మల్ని మీ మీద కక్ష సాధింపులు జరుగుతున్నప్పుడు కానీ అంటే డెఫినెట్గా ఎస్పెషల్లీ మరి నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత చాలా వీడియోలు చూసా. నా వైఫ్ మాట్లాడి మా అబ్బాయి మాట్లాడి ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా భావోద్వేగానికి గురయ్యాయి. సార్ మీరు కళ్ళంటే నీళ్ళు వచ్చిన క్షణాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడన్నా ఈ 40-45 ఏళ్ల యూత్ నుంచి ఈ రోజు వరకు? అంటే కొన్ని సందర్భాలు డెఫినెట్గా కావాల్సిన వాళ్ళు బాగా నాకు మా గ్రాండ్ మదర్ అంటే మా మదరు బాగా అటాచ్డ్ నాకు. సో అటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు డెఫినెట్గా భావోద్వేగాలకు లోనయ్యాం. బట్ నేను ఎప్పుడు జీవితంలో ఎవరి చేతిలో ఒక చిన్న దెబ్బ కూడా అంటే ఇలాగ చిన్న దెబ్బ, ఎందుకంటే నేను ఆల్వేస్ యూస్ టు బి ఆల్మోస్ట్ మెరిట్ స్టూడెంట్ని. ఎప్పుడు నేను చదువుకోలేదనో లేకపోతే మార్కులు రాలేదనో లైఫ్లో లేదు. కానీ ఆ క్షణంలో జరిగిన అక్కడ నిజంగా జీవితంలో ఒకే ఒకసారి చావు దెబ్బలు తిన్నాను లైఫ్లో. ఎప్పుడైతే చావు దెబ్బలు తిన్నానో ఆ రోజు ఇంకా పూర్తిగా డిసైడ్ అయిపోయా. అది చాణక్య శపథం అనుకోండి, ఏమన్నా అనుకోండి, దింపి తీరుతాయండి. చేశారు సార్ మీరు. కంగ్రాచులేషన్స్. ఇది ఆంధ్రాకి మంచిది. ఎందుకంటే ఆంధ్ర ఎంతో పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం అది. సో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ బోర్డు నాయకులతోనే ఉంది అది. సార్ ఇప్పుడు ఇందాక మనం ఫ్యామిలీ గురించి మాట్లాడాం. మీ బిజీ స్కెడ్యూల్ ఎప్పుడు ఢిల్లీ అనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనో ఎక్కడికనో వ్యాపారం అనో ఇన్ని సంవత్సరాల నుంచి అప్పట్లో 5 రోజులు ట్రావెల్ చేసాం కదా. మరి బెటర్ హాఫ్ అండ్ పిల్లలు నేను మీతో టైం స్పెండ్ చేయాలంటే దొరకట్లేదు నువ్వు అని చెప్పి ఎక్స్ప్రెస్ చేసిన క్షణాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఉంటాయి అవన్నీ. అంటే ఏమన్నా గుర్తున్నాయా? ఉంటాయి. అది మీ అబ్బాయి కానీ మర్చిపోవడానికి ఉంది. ఎప్పుడు మీరు బయట ఉంటారు? అది రెగ్యులర్గా జరిగేదే. షాపింగ్కి వెళ్తారా సార్ మీరు? ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్తాం అంటే నేను ఇదివరకు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు వరుసగా ఫ్యామిలీతో అవుట్ సైడ్ 15-20 డేస్ అవుట్ ఆఫ్ కంట్రీ కంపెన్సేషన్ ఇయర్లీ వన్స్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక చిన్నది, మీ వివాహం అంటే ఇది ఫ్యామిలీలోనే జరిగింది, కానీ అది పెద్దలు గురించిన వివాహమా లేకపోతే చిన్నప్పటి నుంచి బావమరుదులు టైప్ వచ్చింది ఫ్యామిలీలో? అంటే ఏమైనా చెప్పుకోవడానికి ఉందా? పెళ్లి చూపులప్పుడు జరిగిన సంఘటనలు ఏమన్నా? చూపులే లేవు. చూపులే లేవా? తాతగారు నాన్నగారు చెప్పారు, పెళ్ళి అయిపోయింది అంతే. ఓకే సార్, ఇప్పుడు వ్యాపారం కానీ రాజకీయాల్లో కానీ ఇందాక మనం మాట్లాడినట్టుగా విజయాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. సో యు ఆర్ ఎ వారియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకు అవ్వదు అన్న కసితో మీరు పైకి తీసుకొచ్చారు. కానీ మనకి వైఫల్యం జరిగినప్పుడు కానీ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు కానీ మీరు ఎలా డీల్ చేశారని ఏమన్నా సంఘటనలు చెప్పగలరా? ఇదైనా పర్లేదు, మన రాజకీయంగా మొన్న జరిగింది కూడా. లేదు అంటే అంటే పార్ట్ ఆఫ్ ఎవ్రీడే రొటీన్ అండి. అది ఒక ముక్కలో చెప్పాలంటే ఏదో చేసింది ఒకటే వ్యాపారం అంటే దాని గురించి ఏదైనా చెప్పడానికి. ఒక్కటి చెప్పండి సార్, వైఫల్యం మీ దృష్టిలో. వైఫల్యం అంటే దాని నుంచి మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు? నాకున్న వైఫల్యం వల్ల నేను ఫెయిల్ అయింది ఒక్క జయలలిత విషయంలోనే ఫెయిల్ అయ్యా. నాకేదో పేమెంట్ రాకపోతే నేను కోర్టుకు వెళ్ళా. ఓకే, గవర్నమెంట్ మీద ఇంకంతే. అది రప్చర్ పెరిగింది పాగా ఆవిడ అందులో జయలలిత గారు మొత్తం అన్ని పేమెంట్లు డోంట్ మేక్ ఎనీ పేమెంట్ అని చెప్పి చెప్పటం. సార్ అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ టైంలో జరిగిన డెసిషన్ మేకింగ్ అనేది వచ్చిన ఇంప్లికేషన్స్ ఒక రకంగా ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్లోకి వెళ్తానికి ఇదైంది. అంటే
ఆ డెసిషన్ మీరు తీసుకున్నప్పుడు మీరు ఒక్కళ్ళే తీసుకున్నారా? లేకపోతే మీ వెల్ విషర్స్‌తో హితులు, సన్నిహితులతో కలిసి తీసుకున్నారా? అంటే ఎళ్ళాలి అంటే ఒక పెద్దవాళ్ళ మీదకెళ్తున్నాము అంటే, ఫైట్ చేస్తున్నాం అంటే చాలా ఆలోచిస్తాం కదా! తర్వాత అంటే ఏమొస్తది అని. నేనేదో చట్టాన్ని, న్యాయాన్ని నమ్మి వెళ్ళా. హ్మ్. సో, అక్కడ కొంచెం రివర్స్ అయింది. అది ఎన్నేళ్ళు ఫైట్ చేశారు సార్ మీరు? అది అప్పుడు ఒక 5 సంవత్సరాలు ఇంకా లీగల్ ఫైట్ నడుస్తూనే ఉంది. ఇంకా ఉందండి? ఆవిడ చనిపోయినా కూడా హ్మ్. అప్పుడు ఫైల్స్ అన్నీ ఖరాబ్ చేసేస్తారు కదా! టు ఓకే. సూట్ దేర్ ఇది ఆళ్ళ రాంగ్ ఆర్గ్యుమెంట్స్‌కి సూట్ అయ్యేలాగా హ్మ్. అలా మార్చేసిన ఫైల్స్ ఉంటాయి. ఓహ్! అయన్నీ అన్‌డూ చేయాలంటే కూడా టైం పడుతుంది. మళ్ళీ ఆఫీసర్లు అందరూ ఒకటైపోతారు. అది కష్టం. అసలు అన్‌డూ గవర్నమెంట్స్‌లో చేయాలంటే చేయాలంటే కరెక్టేనండి. ఆ! 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 కొంచెం అంటే సార్ ఇప్పుడు అది ఫస్ట్ యుద్ధం అనుకోవచ్చా? అంతే. 2 యుద్ధాలు అనుకుందాం. ఒక యుద్ధంలో ఇది వేరే బ్రహ్మాండంగా రకం. మీరు ఇది వేరే ధర్మం రకం కోసం, యుద్ధం. న్యాయం కోసం పోరాడింది. ప్రజల కోసం గూడా అది నాట్ ఓన్లీ అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఈ యుద్ధంలో ఒక రాష్ట్రం, ఒక ప్రజలనే ఒక ధర్మాన్ని కాపాడాలనే ఒక ఆకాంక్ష ఉంది. అక్కడ ఓకే. అది మీరు నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించింది ఒకటుంది. సో, ఈ డెసిషన్ మేకింగ్ అనేది మీ దృష్టిలో ఇప్పుడున్న యూత్ గాని, ఎవరన్నా రాజకీయ నాయకులు గాని, లేకపోతే బిజినెస్ పీపుల్ గాని, మీ ఉద్దేశంలో డెసిషన్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన అంటే జాగ్రత్తలేమన్నా అంటే ఉన్నాయంటారా? జాగ్రత్తగా అంటే నేను ఏదైతే తమిళనాడు ప్రభుత్వం మీద న్యాయంగా నాకు రావాల్సిన డబ్బులు రావాలని చెప్పి నేను పోరాడాను. నేనది రాంగ్ అని నేను ఇప్పుడు కూడా అనుకోవట్లా. ఆ! రాంగ్ కాదు. కానీ యుద్ధం చేసేటప్పుడు ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఏంటనేది, ఏ వెపన్స్ కావాలనేది చేయటంలో ఉన్న ఎస్టిమేషన్ చేయటంలో రాంగ్ ఎస్టిమేషన్ జరిగిందంటారా? అంటే యుద్ధ భూమిలో అంటే అంటే బ్యాడ్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు జరిగే ప్రమాదాలు, అనర్థాలు. ఇంప్లికేషన్స్ అనమాట. ఓకే. సార్ ఇప్పుడు ఈ ప్రస్థానంలో 9 ఏళ్ళు మీ రాజకీయ ప్రస్థానం. దాదాపు మీరు ఆంధ్రాలో అన్ని పార్టీలు చూసారు. ఎక్స్‌పీరియన్సెస్. బీజేపీ ఆంధ్రాలో చూసారు. ఆ! అంటే ఒక రకంగా ఇది చాలామంది ఎక్కువగా నన్ను అడిగే ప్రశ్న కూడా. అడిగే ప్రశ్నే. హ్మ్. అంటే రాజశేఖర రెడ్డి గారు నేను బాగా క్లోజు. అప్పుడు దాకా ఆయన బతికున్నంత కాలం రాజకీయాల్లో లేను. ఆ తర్వాత సరే అతను కొడుకుతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జస్ట్ జాయిన్ అయ్యా. ఫస్ట్ అది అసలు రాజకీయాల్లో ఎంట్రీ ఆ! వైఎస్ఆర్ అప్పటిదాకా సిపిలో. ఏ పార్టీలో లేను. హ్మ్. 3 నెలల్లోనే అతనికి నాకు పడదని అర్థమైపోయింది. సో 3 నెలల్లో. 3 నెలల నుంచి చాలా తక్కువ టైమే. చాలా తక్కువ టైము. హ్మ్. అంతకుముందు మర్యాదగా ఉండేవాడు. తర్వాత నాకు అంటే రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మిస్ అయిందంటారా అక్కడ? ఆ! ఇంకా నాకసలు రాజకీయాల్లోకి వచ్చిందే చెప్పాను కదా! రెస్పెక్ట్ కోసం. హ్మ్. అది లేనప్పుడు ఫండమెంటల్‌గా అసలు ఆ గౌరవం లేనప్పుడు ఓకే. కేరే డ్యామ్ అని చెప్పి నీకు నాకు పడదురా అని చెప్పి నేను హ్మ్. హ్మ్. 3 నెలల్లోనే వచ్చా. 3 నెలలు చాలా అర్థమైంది. ఆ! ఉమ్. తర్వాత అండి? అప్పుడు అప్పుడు నన్ను ఒకసారి రాజ్నాథ్ సింగ్ గారు నాకు చాలా క్లోజు. ఆయన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ. అప్పుడే నేను చంద్రబాబు గారితో కూడా టచ్‌లో ఉన్నా. దాని ముందు నుంచి బాగా తెలుసు ఆయన. కాకపోతే నాకు అప్పుడు అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఇంట్రెస్ట్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే నేను చెప్పినోళ్ళకే చాలామంది సీట్లు ఇప్పించారు. అవునండి. మీకు ఆయనంటే చాలా అభిమానం కూడా. జస్ట్ క్లోజ్ మేము హ్మ్. ఫ్రెండ్స్. హ్మ్. సో, ఆ తర్వాత ఆయన్ని ఊరికే చూసొద్దామని చెప్పి కిషన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఆయన కండువా వేసేశారు. వచ్చి జాయిన్ అయిపోమని వేసేశారు కండువా. ఏసేసారు ఇక అడగలేదు. జస్ట్ ఓహ్! కండువా వేసేశారు. నేను అప్పుడు నాకు కంపల్సరీగా సీట్ ఇస్తానన్న గ్యారంటీ ఉంటేనే కండువా వేయండి, లేకపోతే కుదరదంటే నేనే కదా పార్టీ అధ్యక్షుడిని, ఓహ్! నీకు నర్సాపురం సీట్ కన్ఫర్మ్డ్ అని చెప్పారు. ఓకే. ఆ రకంగా కిషన్ రెడ్డి గారు నేను వీడియో కూడా షూట్ చేసాం. ఆయన నాకు ఓటేయమని చెప్పి మాట్లాడాడు. ఓహ్! అన్నీ ఉన్నాయి. రెడీ అయిపోయారు అప్పుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి నిమిషంలో మా మేనమామ ఒక ఆయనకి BHPతో లింక్స్ ఉన్నాయి. ఏదో ఆయనకి ఎవరికో పడకపోతే ఆ పడని వ్యక్తికి నేను ఏదో సహాయం చేశాననే అపోహతో ఇవ్వలేదు అప్పుడు. ఆఖరి నిమిషంలో ఆయన ఎమోషనల్గా ఏదో బ్లాక్మెయిల్ చేసి ఆయన సీటు తెచ్చేసుకున్నాడు. ఓకే. ఓకే. సో ఆ రకంగా అదే భారతీయ జనతా పార్టీలో
అప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయడానికి నేను కూడా గట్టిగా ప్రయత్నం చేశాను. 2014 అండి ఇది. 14 గట్టిగా ప్రయత్నం చేశా. ఆ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన తలరాత బాగోలేదు. నాకు 1 day బిఫోర్ నామినేషన్ క్లోజర్కి లేదు అని. అతనికి ఇచ్చి, ఇచ్చారు. అప్పుడు దాకా నేను నామినేషన్ రెడీ చేస్తే ఆగు నీదే సీటు, ఆగు అన్నారు. ఆఖరి నిమిషంలో అతనికి ఇచ్చారు. ఓకే. సో అక్కడికి బ్రేక్ పడింది. ఆ టైంలో ఇతర 2 పార్టీలు కలిసి ఉన్నాయి. అవును. ఏది మన బీజేపీ, టీడీపీ. జనసేన ఏమో న్యూట్రల్ గా జనసేన నేను సపోర్ట్ చేస్తాను, బయట ఉండి నుంచి సపోర్ట్ లేనట్టే. చేస్తా ఉన్నాడు. ఏదో నది అంటారు కదా, కింద ఎక్కడ ఉంటుంది కనపడదు అంటారు కదా, అలాగా ఉండి లేదు జనసేన అప్పట్లో. అవును, అప్పుడు అసలు ఆయన యాక్టివ్ గా కూడా ఇది లేదు. సో ఆ టైంలో అది పోయిన తర్వాత ఈ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ విడిపోయినాయి చివరిలో. అవును, 19 వచ్చే టయానికి ఇక అది విడిపోయినాయి. ఫైట్ అయింది ఇక అది. నాకేంటి, నేను పోటీ చేయాలి. అవును, నర్సాపురం ఎంపీగా. ఈ పార్టీ గొప్పదే, ఆ పార్టీ చెత్త అని కాదు. ఐ నీడ్ ఏ ప్లాట్ఫామ్ టు కంటెస్ట్. ఇది 2-3 సార్లు చెప్పా. నేను ఢిల్లీ వెళ్ళాలంటే ఇండిగో అంటే ఇండిగో తీసుకుంటా, ఎయిర్ ఇండియా అయితే ఎయిర్ ఇండియా. అంటే నాకు ఎయిర్ ఇండియాలోనే వెళ్ళాలి, లేదు ఇందులోనే వెళ్ళాలని కాదు, ఢిల్లీ వెళ్ళాలి. అంటే అసలు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకండి ఢిల్లీ, ఎందుకు అంత మమకారం మీకు? ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఢిల్లీ వెళ్ళాలి అంటే పలానా విమానంలోనే వెళ్ళాలి అని పెట్టుకోను. టార్గెట్ ఢిల్లీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అర్థమైంది. అంటే నర్సాపూర్ అంటే ఎంపీ కదా, నేను అనుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఎంపీగా ఢిల్లీ వెళ్ళాలన్నా తప్పన ఉంది మీకు. నేను అనేది అది, సారీ నేను కొంచెం ఇంటర్ప్రిటేషన్ వెళ్ళింది. అంటే మా ఎయిమ్ ఏంటంటే పార్లమెంట్ ఈస్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. నీకున్న ఐడియాస్ని ఇన్ ఎ బిగ్గర్ ఫోరం, ఇఫ్ యూ కెన్ డిస్కస్ అబౌట్ దట్, you can be instrumental in bringing in some good rules. బిగ్గర్ ఇంపాక్ట్ కూడా, బిగ్గర్ ఇంపాక్ట్, నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ అది క్లియర్ అన్నమాట అనేది నాకు మంచిదండి. ఇంట్రెస్ట్. బిగ్గర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి నర్సాపురం అనే ఒక ఎంపీ క్యాండిడేట్ గా నేను చేస్తే ఢిల్లీలో ఉంటే నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ చేయగలను ఒక ఆశయంతో మీరు దిగారు. ఓకే ఓకే ఓకే, అదే మీ ఆశయం. ఏ పార్టీ అనేది నాకు అనవసరం, ఇదా అనేది. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే పార్టీ ఆశయాలు గొప్పవే. నేను ఎప్పుడూ కూడా ఈ పార్టీ ఆశయం గొప్పదే, ఆ పార్టీ ఆశయం మంచిది కాదు అన్నా. ఇప్పుడు దాకా అలా నేను ఎంత మాట్లాడానో చూసుకోండి. అవును, వ్యక్తుల గురించి చెప్తాను తప్ప ఈ పార్టీ మంచి పార్టీ, ఈ పార్టీ ఏది చేసినా ఆ విధానాలు మామూలుగా మా పార్టీ మారే వాళ్ళు ఆ పార్టీ విధానాలు నచ్చినాయి, ఈ పార్టీ విధానాలు బాగోలేదు అని దూరేస్తూ ఉంటారు. నేను అలాంటి స్టేట్మెంటే ఉండదు. లేదండి, ఎప్పుడు చేయలేదు. క్వశ్చన్ లేదు, ఎవడో మాట్లాడలేడు, ఎవడో పట్టుకోలేడు. ఒక ప్లాట్ఫామ్ అది. మీరు అనుకున్న ఆశయం సాధించడానికి నాకు ప్లాట్ఫామ్ కావాలి. ఎవరైతే ఆ ప్లాట్ఫామ్ ఇస్తారో నేను చేయాల్సిన నా ఆశయాన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కావాలి. అది యూఆర్ వెరీ క్లియర్. సో అది అప్పుడు భారతీయ జనతా పార్టీ సెపరేట్ అయిన తర్వాత కూడా నేను ఎవరైతే నా సీట్ని తీసేసుకున్నారో, సీట్ తీసుకున్న ఆయన్ని, ఏమండి మీకు ఇప్పుడు 75 దాటితే ఎవరైనా ఏదో రూల్ వచ్చింది, మేనమామ గారా ఈసారి మీరు తప్పుకుంటానంటే మళ్ళీ నాకు పెద్ద పార్టీ మారే ఇంట్రెస్ట్ లేదు, నేను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తాను పుత్తూరునా లేకపోయినా అని అంటే, క్వశ్చన్ లేదు, నేను సిట్టింగ్ ఎంపీని నేను పోటీ చేస్తాను, సిట్టింగ్ ఎంపీలకి ఎగ్జామ్షన్ ఉంటుంది, నేనే పోటీ చేస్తాను అన్నాడు. ఆయన వదులుకోదలుచుకో. సో అప్పుడు నేను తెలుగుదేశం, అప్పుడు 2 కలిసి ఉన్నాయి. సో నేను ఆప్టెడ్ టు జాయిన్ తెలుగుదేశం. విడిపోక ముందే, ఇది విడిపోయిన తర్వాత. ఓకే, అంటే 2019 కాదు 18లో విడిపోయింది. 18 ఫైట్ చేస్తున్నారు. విడిపోయింది 18లో. విడిపోయిన తర్వాత నేను మా అంకుల్ని, మీరు తప్పుకుంటానంటే నేను ఇదే పార్టీలో కంటిన్యూ అవుతాను అన్నా, అని తప్పుకోను అన్నాడు. ఓకే, అప్పుడు నేను తెలుగుదేశం విడిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యా. ఓకే, సో అప్పుడు ఆఖరి నిమిషంలో 1 వీక్లో సీటు ఫైనలైజ్ అవుతుందనగా నాకు అనుమానం వచ్చింది, నాకు పాత సీన్ రిపీట్ అవుతుందేమో అని.
ఇదేదో 14లో ఎలక్షన్ పోటీ చేయలేకపోయాం, ఇప్పుడు కూడా పోటీ చేయలేకుండా పోతావేమో అని డౌట్ వచ్చింది. ఆ, ఎందుకంటే సీట్ కన్ఫర్మ్ చేయమంటే ఏదో టైం పడుతుందన్నారు. ఓకే. కన్ఫర్మేషన్ కొన్ని అభిమాన సింప్టమ్స్ కొంచెం కొన్ని అభిమాన పత్రికల్లో నాకు సీట్ రాకపోవచ్చు, పలానా ఓడికి ఇంకేదో పేరు కాపు కమ్యూనిటీకి ఇవ్వచ్చు అని వాళ్ళ నిర్ణయాలను ప్రకటించే పత్రికలో వచ్చింది. సరే లీక్ చేస్తారా సార్? ఎవరో అంటూ ఉంటారు అంటే ఏం మరి? ఎంతవరకు నిజమో తెలియదు, తెలియదు. అంటూ ఉంటారు. అలాగ వచ్చింది. అప్పుడు ఓకే. వచ్చినప్పుడు నాకు కొంచెం వెంటనే కన్ఫర్మ్ చేయమంటాం ఉమ్, చేయలే. అప్పటికే ఒక నెల రోజుల ముందు నుంచి ప్రశాంత్ కిషోర్ నన్ను అప్పుడు జరిగింది ఏదో జరిగింది, ఈ పార్టీలోకి రావాలి ఓకే. నువ్వు అని అడగటం. సరే మళ్ళీ అసలు పోటీ చేయకుండా పోతావేమో అని, బట్ నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా నేను వీళ్ళు ఇన్సిస్ట్ చేశాను టికెట్ కన్ఫర్మ్ చేయమని. నేనేమి పార్టీ ఆశయాలు గొప్పవి కాదు అని నేనేం చేరలే. వెరీ క్లియర్. పోటీ చేయడానికి చేరా, ఆ కండిషన్ చెప్పే చేరాను కూడా. సో బట్ అది డౌట్ వచ్చింది. అడిగాను, మీరు వెంటనే అనౌన్స్ చేస్తూ ఉంటాను, లేకపోతే నాకు వేరే ఆఫర్ కూడా ఉందని ఓపెన్గానే చెప్పేశారు. టైం పడుతుంది అన్నప్పుడు నేను నమ్మను. జగన్ని అతను నా ఇంటికి రావక్కల్లా, నేను అతని ఇంటికి వెళ్ళను, వేరుగా సపరేట్గా ఎక్కడన్నా బయట అరేంజ్ చేయని ప్రశాంత్కి చెప్తే అది ఎయిర్పోర్ట్లో లాంజ్లో కలిసాం. సో అతను చాలా ఓవర్ ఆప్యాయతతో మాట్లాడాడు. సరే ఏమో మారాడేమో పాదయాత్ర తర్వాత అని, ప్రజలతో మమేకం అయ్యుండొచ్చు, మనిషిలో మార్పు వస్తుంది కదా అని అనుకున్నా. అనుకుని అది జాయిన్ అవ్వటం. నర్సాపూర్ ఎంపీగా అప్పుడు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఓకే ఓకే, అది ప్రస్థానం అన్నమాట. ఇక ఆ తర్వాత చెప్పాల్సిన పని లేదు, అప్పటి నుంచి జరుగుతున్న ప్రస్థానం ప్రజలందరికీ తెలుసు అది. అది సో అందుకని అంటే నేను ఎస్ నో డౌట్ పార్టీలు మారాను, బట్ నేను పార్టీ కోసం జాయిన్ కాల. ప్లాట్ఫామ్ అండ్ ఇంపాక్ట్ ఈ రెండు మీకు నా ఆశయం నెరవేర్చుకోవటానికి ఐ నీడ్ ఏ ప్లాట్ఫామ్. రైట్. అన్ఫార్చునేట్గా మరి నేను ముందు చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్స్ నాకు సహకరించలేదు. బట్ మళ్ళీ ఆ పాత ప్లాట్ఫామ్ సహకరించినప్పటికీ ఆ తర్వాత సంఘటనలో అంటే ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి ఆ తప్పుల భాగస్వామి కాదలుచుకోవాలి. అవునండి. ఓకే ఓకే. సో అయితే అది ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి అది మీరు దాదాపుగా 3-4 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి